అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోంగూర పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నా. పచ్చిమిర్చి 6 తీసుకున్నానండి. మీ రుచికి సరిపడా తీసుకోండి పచ్చిమిరపకాయలు. కారం కావాలంటే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే గోంగూర అండి, ఇది ఎర్ర గోంగూర అండి, 2 కట్టలు గోంగూర. ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఎలాగో చూద్దామండి. గోంగూరని ఉడికించుకుందామండి. ఫస్ట్ గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూర ఉడికించుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే గోంగూర, ఉల్లిపాయ అన్నీ వేసి ఉడికించుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని. ఇదిగోండి 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నా. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నా. ఉప్పు, పసుపు కూడా వేసానండి. కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వేసుకుందామండి. ఇందులోనే 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. వేసుకొని మెత్తగా మెరుపుకుంటున్నాను. ఇదిగోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకి కావాల్సినవి ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కొన్ని ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఎండుమిర్చి 3 ఎండుమిర్చిలు తీసుకున్నా, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, తాలింపు గింజలు. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. అంతేనండి, గోంగూర పులుసు కూర రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.